వెల్కమ్ టు మై ఛానల్. ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ 65. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్ కార్న్ఫ్లవర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, ఒక ఎగ్, నిమ్మకాయ, కారం, ఉప్పు, కొద్దిగా బియ్యం పిండి. నేను ఒక బౌల్లో 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చికెన్ 65కి పీసెస్ వచ్చి బోన్లెస్ ఉండాలండి. ఈ విధంగా ఉంటే మనకి చికెన్ 65 అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు ఒక నిమ్మకాయ రసాన్ని మొత్తం పిండాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. వేసి కొంచెం ముక్కల్ని కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. టూ స్పూన్స్ మైదా పిండి, కారం, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ మనం ఇందాక వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. ఇందులోనే కట్ తీసుకున్నానండి, కొద్దిగా వేసాను. ఇప్పుడు చివరిగా ఎగ్, అన్నీ వేసి మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసానండి. దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. వీలైతే 1 అవర్ కూడా పెట్టుకోండి. ఎంత నానబెడితే అంత టేస్టీగా వస్తాయి. 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ నానిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ కూడా వేసాను. ఇది కొద్దిగా హీట్ ఎక్కాక మనం ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, మనము బియ్యం పిండి వేసుకున్నాం కనుక ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోదు. మీడియం ఫ్లేమ్లో కాలుస్తున్నాం కనుక అన్నీ ఈవెన్గా కాలుతాయి. వేగిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇదే విధంగా మిగతా వాటిని కూడా అన్ని చికెన్ పీసెస్ని వేయించి చూపిస్తాను. మొత్తం చికెన్ పీసెస్ అన్నీ వేయించేసేసానండి. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా ఎక్కువగా వేగకూడదండి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేస్తున్నానండి. ఇలా కొద్దిగా వేసుకోవాలండి. దీంట్లోనే కొత్తిమీర కూడా వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. చికెన్ 65 రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.